మీరొక ముఖ్యమైన పని చేయాలి. చేసేద్దాం మేడం, చెప్పండి ఏం చేయాలి? ఆ పల్లెటూరుది సుందరుడు తనకి పంపిన ఆ చెత్త ప్రేమ కానుకలన్నీ ఉన్న సంచి కంపెనీలోకి తీసుకొచ్చింది. మీరు తనకి తెలియకుండా ఆ సంచిని తగులబెట్టాలి. దానివల్ల మనకేంటి లాభం? లాభం లేందే ఈ మిత్ర ఏ పని చేయదని మీకు తెలుసు కదా. నిజమే, కానీ ఆ సంచి తగులబెట్టమని చెప్పింది ఎవరో తెలుసా? ఎవరు మేడం? మహేష్. మహేష్ నన్ను ఏ హెల్ప్ అడిగినా చేసేస్తాను. అలాంటిది ఆనంది విషయంలో అడిగితే ఎగిరి గెంతేసి మరీ చేస్తాను. ఆనంది బాధపడుతుందని తెలిసి మహేష్ గారు అలా చేయాలనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. మహేష్కి ఆనంది అంటే విరక్తి కలగాలని కదా అశ్విన్ని సుందరుడు అన్న ఫాల్స్ బిల్డప్ ఇచ్చి నమ్మించాను. నేను వదిలిన ఆ నిప్పురవ్వ ఇప్పుడు మహేష్ మనసులో రగులుతోంది. నిజమే మేడం, కానీ ఆ అశ్విన్ గాడు దేశమే వదిలి వెళ్తున్నాడు కదా. ఇలాంటి సమయంలో ఆనందికి సుందరుడిచ్చిన వస్తువులన్నీ కాల్చి బూడిద చేసి మనం సాధించేదేంటి? అసలు వాడు సుందరుడు కాదు, ఆ వస్తువులు వాడు పంపినవి కాదు. మీరు చెప్పినట్టు ఆ వస్తువుల్ని తగలబెడితే ఆనంది ఏడుస్తుంది. ఆనంది ఏడిస్తే మహేష్ గారి గుండె కరిగిపోతుంది. ఆ తర్వాత ఆయన గారు ఆనందిని ఓదారుస్తూ తనకి దగ్గరయ్యే అవకాశం ఎంతైనా ఉంది. అదే జరిగితే అప్పుడు మీరేం చేస్తారు? కరుణాకర్ సార్, ఏం నోరండి మీది? నెగటివ్ గా మాట్లాడడం తప్ప పాజిటివ్ గా ఎప్పుడు మాట్లాడరా? లేదు మేడం, అలా అనిపించింది, అడిగాను అంతే. అశ్విన్ సుందరుడు కాకపోయినా వాడే సుందరుడు అని నమ్మించాను కదా. అలాగే ఆనంది మీద మహేష్కి కోపం ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. త్వరలోనే మహేష్ చేత ఆనందిని బయటికి పంపిస్తాను. సో అనవసరమైన డౌట్స్ పక్కన పెట్టి నేను చెప్పింది మాత్రం చేయండి. ఆ పల్లెటూరిది ఏడుస్తుంటే చూడాలని నాకు మహా సరదాగా ఉంది. మీరు చెప్పింది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడేంటి? దాని సంచిలో ఉన్న వస్తువులన్నీ తగలబెట్టాలి, అంతే కదా? చెప్పారు కదా, నాకు వదిలేయండి. సార్, ఎవరికి తెలియకుండా పని పూర్తి చేయండి. అలాగే మేడం. అన్నా, ఆటో ఆపేరండి, బస్కి టైం అవుతుంది, త్వరగా పదండి. నీతో కాస్త మాట్లాడాలి బాబు, అందుకే ఆపాను. నీ పేరు తెలియక నువ్వెవరో చూడాలని పాపం అమ్మాయి ఆనంది నీకోసం ఎంతలా వెతుకుతోందో తెలుసా? కానీ నువ్వు నాతో ఏం చెప్పావు? ఆ అమ్మాయి ఇంకెవరో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోందని చెప్పావు. ఇదే మాట అమ్మాయిని అడిగితే తనకు అలాంటి ఉద్దేశమే లేదని చెప్పింది. ఆ అమ్మాయి కోసం ఎంతో తాపత్రయపడ్డావు. తను నిన్నే లవ్ చేయాలి అనుకున్నావు. కానీ అమ్మాయి నీకంటే ఒక మెట్టు దాటి నువ్వే తన ప్రాణం అంటుంది. అది అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి జీవితంతో ఇలా ఆడుకోవడం న్యాయమా? ఆ అమ్మాయి కంటపడకుండా నువ్వెందుకు ఇలా తప్పించుకు తిరుగుతున్నావో నాకు తెలియదు. ఆ అమ్మాయిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో నా అనుమానం. ఆ అమ్మాయి బంగారం బాబు. ఆ అమ్మాయితో మీ ప్రేమ గురించి చెప్పి జీవితాంతం మీరిద్దరూ సంతోషంగా ఉండండి బాబు. అయిందా? నా గురించి ఆనంది దగ్గర ఇలా మాట్లాడడం ఇదే చివరిసారి కావాలి. ఆనంది ఎప్పుడు కనిపించినా తనతో నా గురించి మాట్లాడకూడదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. చెప్పు బాబు, ఏం జరిగింది? ఎందుకు అసలు ఈ నిర్ణయం తీసుకున్నారు? 1,00,000 కారణాలుంటాయి. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను సుందరుణ్ణని తనకి తెలియనంత వరకు తన జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా సంతోషంగా ఉంటుంది.
తన సంతోషమే నాకు ముఖ్యం. అది తెలియక మీరేదేదో మాట్లాడుతున్నారు. మీ మనసులో ఏముందో నాకు తెలీదు. నా మనసుకు తోచింది చెప్తున్నా. మీ తోడు లేని జీవితం ఖచ్చితంగా ఆనందికి సంతోషాన్ని ఇవ్వదు. మళ్ళీ మళ్ళీ ఇదే మాట అనకండి. నేను వేరే ఆటోలో వెళ్తాను. బాబా బాగండి. ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయి మీరెవరో తెలుసుకోకుండా ఉండదు. అంతలా ప్రేమిస్తుంది. అర్థం చేసుకోండి. కోడిగుడ్డు ఎందుకు చేస్తుంది? హలో, చెప్పు. నేనొకటి అడుగుతాను, దాచకుండా నిజం చెప్తావా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? ఆనందిని నువ్వు లవ్ చేస్తున్నావు కదూ? చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నావు. ఏ కోడిగుడ్డు, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవేం లేవు. అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. ఆనంది మీద లవ్ లేకపోతే తను తల కింద పెట్టుకున్న పిల్లో కవర్ను ఎందుకు బంగ్లాదేశ్కి తీసుకెళ్తున్నావు? ఏయ్, అనవసరంగా నీకు నువ్వే ఏదేదో ఊహించుకోకు. ఆనందిని నువ్వు ప్రేమిస్తున్నావు, తను కూడా నిన్ను ప్రేమిస్తోంది. కానీ ఇద్దరు బయటపడ్డం లేదు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం లేదు. ఇదే కదా నిజం? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? అడిగిందే ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? చూడు, నువ్వు నన్ను టెన్షన్ పెడకు. అరవకుండా నేను చెప్పేది విను. నోరు మూసుకుని కాల్ కట్ చేయి. హలో హలో అన్నయ్య, హలో. ఛే! ఆనంది, ఏంటిది? చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటే ఎలా? నేనేమీ ఏడవట్లేదు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. అశ్విన్ అన్న అలా వెళ్ళడం ఇక్కడ అందరికీ బాధగానే ఉంది కదా. అలాగని మనం ఏం చేయగలం? నువ్వు అలా ఏడుస్తుండడం వలన తను ఆగిపోతాడా చెప్పు? ఏడవకూడదనే అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావడం లేదు.